అనుగ్రహించిన అనుకోవడం బట్టి మరోసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మీ అందరి ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేశారు. భోజనం చేశారు అందరూ? వెరీ గుడ్. భోజనం చేసిన తర్వాత చేసిన పని ఏంటి? ప్రశాంతంగా నిద్రపోయిన ఇబ్బంది లేదు. తర్వాత మరలా రెండవ వర్తమానంకు మేలుకోవచ్చు. సరేనా? రైట్. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం మరోసారి మన ధ్యానం కొరకై తిప్పుదాం. నిర్గమకాండం ఉదయకాలం చదివిన వచ్చినందరికీ మరోసారి మనం వెళ్దాం. నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. మొదటి 4 వచనాలు. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అని. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను అని. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన యెడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని యెడల ఆయన మా మీద తెగులుతోనేను ఖడ్గముతోనేను పడునేమో అనేది. చదవబడిన లేఖన భాగం ప్రభు మన వినికిడిలో దీవించినట్లుగా చిన్నమాట ప్రార్థన చేస్తాను. నేను కూడా దేవుని వాక్యాన్ని మనం విన్నాను. స్తోత్రారుడైన మా ప్రియ ప్రభువా, మహిమ కలిగిన మా తండ్రి, మరొకసారి మీ నామాన తలలో ఉంచి ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన అనుకూలతకై స్తుతిస్తున్నాను. ఈ మధ్యాహ్నం మీ పాద సాన్నిధ్యానికి మేము కూడి రావడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల పేడ మీరు మా ఎదురు తెచ్చిన లేఖనాలకై స్తుతిస్తున్నాం. తిరిగి ఈ మధ్యాహ్న కాలం కూడా ప్రభువా మీ మాటలు మాకు దయచేయండి. మీ వాక్య దర్శనం మా జీవితాలకు ప్రయోజనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారని కదా మీ లేఖనం చెప్పింది. ప్రభువా మీ వాక్కు కొరకై మేము ఆశపడుతున్నాం. మమ్మల్ని కట్టడి చేయగలిగిన, మమ్మలను సరి చేయగలిగిన, మమ్మలను మీ స్వారూప్యములోనికి మార్చగలిగిన మీ వాక్యం కొరకై ఆశపడుతూ, మనుషుడు కాక మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందమని మా అందరి గమనములు మీ వాక్యము తట్టుననివ్వండి. నిద్రమొత్తు లేకుండా ప్రభువా వినగలిగిన చెవులు మాకు అనుగ్రహించుమని, గ్రహించగలిగిన మనస్సును మాకిమ్మని, ఆచరించే హృదయాలు ఇమ్మని మా మంచి బోధకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి మీ వాక్యాన్ని ఆలకించబోతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరులారా, ఉదయకాల వేళ దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై ఆదికాండం 5వ అధ్యాయం దగ్గర మనం వచనాలు చదివాం, కానీ వివరాలు మాత్రం మనం 4వ అధ్యాయం ఆఖరిలో విన్నాం. 5వ అధ్యాయాన్ని చదవడానికి ఉద్దేశం ఏంటంటే మోషే పరిచర్య ప్రారంభం అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి నేను అక్కడ చదివాను. మోషే పరిచర్య ప్రారంభం, మోషే పరిచయం 1-2 అధ్యాయాలు, మోషే పిలుపు 3-4 అధ్యాయాలు, 5 నుండి 40 అధ్యాయాలు మోషే. కనీసం మిగిలిన గుర్తు లేకపోయినా అంతా గుర్తుపెట్టుకోండి కనీసం. అర్థమైందా? మోషే పరిచర్య వివరాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తా ఉన్నాం. మోషే పరిచర్య ప్రారంభానికి ముందు ఆయన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అర్థమైందా? ఇప్పటి వరకు మిద్యాన్లో ఉన్నాడు. పరిచర్య ఎక్కడ జరిగించాలి? ఐగుప్తులోకి వెళ్ళాలి. పరిచర్య మిద్యాన్లో కాదు, దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాలి. దేవుడు చూపించిన స్థలములో నిలవాలి. దేవుడు తెలియపరిచిన వాటిని తెలియపరిచి అక్కడ పరిచర్య జరిగించాలి. ఆ పరిచర్య కొరకై ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ ప్రయాణాన్ని ప్రారంభించిన దగ్గర 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ప్రయాణం ప్రారంభం దగ్గర కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రయాణ ప్రారంభంలో ఎదురైనవి అనే విషయాలు మనం ఆలోచన చేశాం. ప్రయాణం ప్రారంభం దగ్గర ఒక 3 అనుభవాలు మనం విన్నాం. ఒకటి, ఆ ఇత్రోను కలుసుకోవడం కదా, ఇత్రో అనుమతి తీసుకోవడం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది అవసరం.
ఇత్రో అనుమతి తప్పకుండా అవసరం. ఎందుకని? ఆయన అప్పటి వరకు ఎక్కడున్నాడో అక్కడ అనుమతి తీసుకోవడం అవసరం. నేను అక్కడ జ్ఞాపకం చేశాను. సంఘము అనుమతి లేకుండా సేవకుణ్ణి, సంఘము లేకుండా నేను సొంతంగా పనిచేస్తా అనే అభిప్రాయం అనేది ఉండకూడదు. వీఆర్ నాట్ ఇండిపెండెంట్. అర్థమైందా? కొంతమంది మేము ఇండిపెండెంట్ సేవకులం అండి, బైబిల్ ఇదేం లేదు. సో దేవుని సంఘము అనేది మన పెళ్లిది అయితే దేవుని సంఘము యొక్క అనుమతి ద్వారా పనిచేయడానికి వెళ్ళాలి. 11వ అధ్యాయం అంత్యోకయ సంఘమే పౌలును బర్నబాను ఏం చేసింది? పరిచర్య కొరకు పంపించింది. వాక్యానికి భిన్నంగా మనం ఏం చేయలేం. సో ఆది లేక పాత నిబంధన గ్రంథంలో కూడా ఆ విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఇత్రో అనుమతి తీసుకున్నాడు. ఇది గౌరవప్రదమైన విషయం. పెద్దలను గౌరవించడం ఒక క్రమం అనేది జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవ్యం గౌరవాన్ని నేర్పింది, క్రమాన్ని నేర్పింది. భక్తి జీవితం అగౌరవంగా ఉండమని చెప్పదు. ఇంటిలోనైనా, పనిచేసే స్థలంలోనైనా, సంఘంలోనైనా అగౌరవంగా బ్రతకడం నేర్పించదు. పద్ధతిని నేర్పించింది, గౌరవాన్ని నేర్పించింది దేవుని వాక్యం, క్రమాన్ని నేర్పించింది దేవుని వాక్యం అనేది మనం గుర్తిద్దాం. మాత్రమే కాదు, అదే సందర్భం దగ్గర మరొక విషయం కూడా మనం ఆ స్థలంలో విన్నాం. అక్కడ ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాడు, అన్ని చెప్పలేదు. అర్థమైందా? అసలు అక్కడ మోషేను దేవుడు ఎదుర్కొన్నాడనే సంగతి కూడా చెప్పలేదు. చెప్తే ఒకవేళ ఆటంకపరచవచ్చు. అందుకని ఆ జ్ఞానాన్ని కూడా దేవుని దగ్గర పొందాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో, భార్యతో ఎలా మాట్లాడాలో, భర్తతో ఎలా మాట్లాడాలో, పిల్లలతో ఎలా మాట్లాడాలో, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో, పెద్దలతో ఎలా మాట్లాడాలో, సమాజంలో ఎలా మాట్లాడాలో, సంఘంలో ఎలా మాట్లాడాలో మాట్లాడడానికి కావలసిన జ్ఞానం అవసరం. ఇది ఎక్కడి నుంచి పొందగలం? దేవుని ఎదురు నుండి పొందాలి. దేవుని దగ్గర అడగాలి. దాని కొరకు చాలాసార్లు ఆ దేవుడిచ్చే ప్రత్యక్షత కానీ, దేవుడిచ్చే పిలుపును కానీ కొంతమంది వేరొక రకంగా వాడుతూ ఉన్నారు అని ఉదయకాలం చెప్పాను. పబ్లిసిటీ కొరకు వాడుతున్నారు, ఫండ్ రైజింగ్ కొరకు వాడుతున్నారు, వారి పేరు కొరకు వాడుతున్నారు, ధన సంపాదన కొరకు వాడుతున్నారు. ఒకవేళ అదే మన ధ్యేయం అయితే మన పిలుపు సరైనది కాదేమో, మనం పొందిన ప్రత్యక్షత సరైనది కాదేమో. కొన్నిసార్లు కొంతమంది ఏం బ్రదర్ తప్పే ఉందిలే, ఏం చేస్తే ఏముంది అనేవాళ్ళు ఉంటారు. అది తప్పు బ్రదర్ అంటే అంగీకరించలేము. అదేమైనా తప్పు అని చెప్పేవాళ్ళేమో కష్టంగా ఉంటారు. ఏమైందిలే బ్రదర్ అనేదేమో మనల్ని ఎంత ఆదరించారో అన్న ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? సో ఎప్పుడైనా సరే రైట్లోనే ఉంటుంది. నీకు కష్టమైనా, నువ్వు అంగీకరించకపోయినా. సో ఆ పబ్లిసిటీ కాదు, పరిచర్య మాత్రమే ధ్యేయం. ఫండ్ రైజింగ్ కాదు, ధనార్జన కాదు, పరిచర్య మాత్రమే ప్రాముఖ్యం. పిలిచింది పరిచర్య కొరకు, పని కొరకే. కాబట్టి అది చేస్తూ ఉండగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఇప్పటికి దాదాపు 11 స్థలాలలో పరిచర్యలు జరిగించడానికి ప్రభువు సహాయం చేశారు. 7 స్థలాలు నేరుగా మేము చూస్తున్నాం. కొన్ని స్థలాల్లో ఇప్పటికీ మందిరాలు లేవు, ఇప్పటికీ ఆధారాలు లేవు, అద్దె గృహాల్లోనే బతుకుతున్నాం మందిరాలు. కానీ ఎన్నడూ కొన్ని స్థలాల్లో మందిరాలు కట్టుకున్నాం. ఎన్నడూ ఎవరి దగ్గర కూడా ఆ విషయాలు మేము రైట్ చేయలేదు. మేము కూడుకున్న ప్రభు పిల్లలు మాత్రమే, మేము మా వారికి మాత్రమే ప్రార్థన చేస్తాం, పని చేస్తాం. ప్రభు ఇచ్చే వాడితో ఎంత సామర్థ్యం ఉంటే అంతవరకే ముందుకు వెళ్ళడం నేర్చుకోగలుగుతున్నాం. కొన్నిసార్లు ఇవి మనకు అవసరమే. మన విధానాలు, మన సహవాస విధానాలు ఇటువంటివే అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాస ప్రమాణాలతో మన బ్రదర్ సహవాసాలు ముందుకు సాగే కానీ పబ్లిసిటీలు కానీ ఫండ్ రైజింగ్లు కానీ మన విధానాలు కాదు అనేది ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మాత్రమే కాదు, అక్కడ నుంచి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభు మీద ఆధారపడదాం, వేరే ఏది కాదు. రెండవది, దేవుని కర్రతో వెళ్ళాడు అని జ్ఞాపకం చేశాను కదా. వీటిని ఎక్కువ చెబితే మన టైం అయిపోతుంది భయం. దేవుని కర్రతో వెళ్ళాడు. కర్ర మోసేది కానీ ఇప్పుడు ఎవరిది అయింది?
ఎందుకని ఆ దేవుని స్వాధీనంలో వెళ్ళిపోయింది. దేవుడు చెప్పినట్లుగా కర్ర మలచబడుతుంది. నీ చేతిలో ఏది ఉంటో దాని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు మన దగ్గర ఉండాల్సింది కర్ర, ఇంకేది కాదు. కర్ర ఇంకేది కాదు. కర్ర ఏందా? కర్ర దేవుని వాక్యం. దేవుని కర్ర దేవుని వాక్యమే. వాటికి విలువైంది ఏది ఉన్నా ఉపయోగపడదు, గుర్తుపెట్టుకోండి. చాలు. మాత్రమే కాదు, మూడవది దేవుడుగా వెళుతున్నాడు. అధికారం అహరోను దగ్గర దేవుడిగా అయ్యాడు, తర్వాత ఫరోకి కూడా దేవుడయ్యాడు అని జ్ఞాపకం చేశాను. ఇది మోసే పరిచర్య ప్రారంభంలో అయితే ఇంకా ఎదురుగా వెళ్తూ ఉండగా కొంచెం ఎదురైన పరిస్థితులను చెప్పాను. ఒకటి ఆటంకం, రెండు ఆనందం. ఆటంకం ఎవరి వల్ల? సున్నతి చేయకపోవడం వల్ల. ఒక రకంగా చెప్పాలంటే ఆటంకం ఎవరు అక్కడ? అమ్మ. మీరు కూడా చెప్పగలరా మాట? భార్య ఆటంకం. భార్య అని చెప్పగలిగారండి, ధైర్యం ఇది. భార్య ఆటంకంగా ఉంది పరిచర్య కొరకు. సున్నతి చేయకపోవడాన్ని బట్టి ఇప్పుడు మోషేను చంప చూశాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాటిపోదాం. అక్కడ ఆటంకం ఎదురైంది, కానీ కొంత పాఠం నేర్చుకొని ముందుకు వెళ్ళగలిగాం. శరీరేచ్ఛల సంబంధమైన స్వభావాన్ని విసర్జించాలి. పిల్లలకు తల్లిదండ్రులే నేర్పవలసిన వాటిని నేర్పాలి అని మనం విన్నాం. ఆ తర్వాత ఆనందం దగ్గర రెండు సందర్భాలు. ఒకటి అహరోను ఎదురైనప్పుడు ఆనందించాడు. చూస్తారా? ఉదయం చదవలేదు మనం, వచ్చిన చదివి ముందుకెళ్తాను. 4వ అధ్యాయం వచ్చిన 27. మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని మోషేకు చెప్పాడు. మీ అన్న అహరోను వస్తాడని. ఇప్పుడు ఎవరికి చెప్పాడు? అహరోను కూడా చెప్తున్నాడు. అంటే అహరోను చెప్పుడు ఎన్కౌంటర్ అయినా మనకు తెలియదు. మోషేతో ఎన్కౌంటర్ 3వ అధ్యాయం, కానీ అహరోను చెప్పుడు అంత వివరాలు రాయబడలేదు. కానీ సిద్ధపరిచాడు అహరోను కూడా. ఇప్పుడు అహరోను అరణ్యంలోకి వెళ్ళమని దేవుడు చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకుని, చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఎన్నేళ్ళు? లాంగ్ పీరియడ్, ఇంచుమించుగా 40 పైన. 40 ఏళ్ల తరువాత వీరిరువురు కలుసుకున్నారు. మెట్టుకు కలుసుకున్న విధానం ఆనందం. కలిసి పని చేయబోతున్నారు, ఆనందాన్ని పంచుకొని పని చేయబోతున్నారు. క్రొత్త నిబంధన వెలుగులో కూడా ప్రభు ఇద్దరిద్దరినిగా పంపించాడు. మనం కలిసేది పని చేయడానికి, మనం కలిసేది సంఘాలకు నష్టం చేయడానికి కాదు, మనం కలిసేది సంసారాలకు నష్టం చేయడానికి కాదు. మన కలయిక సంతోషం, కానీ అదే సమయంలో మనం కలిస్తే సంఘానికి క్షేమం కలగాలి, మనం కలిస్తే పరిచర్య అద్భుతంగా జరగాలి, మనం కలిస్తే సంసారాల క్షేమం కలగాలి. మన సహోదరులు కానీ కలిసి పనిచేయడం ద్వారా అద్భుతమైన కార్యాలు జరగాలి. ఆ తర్వాత 29-31 వచ్చాలో కూడా అదే విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు సంతోషం ఎక్కడ? ఆల్రెడీ ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చారు. అక్కడ వారితో సంగతులు పంచుకున్నప్పుడు వారు చెప్పిన మాట ఏం తెలుసా? ఒక్క వచనం చదువుతాను, 5వ అధ్యాయానికి వెళ్దాం. 5:30 చదువుదాము. 30లో జనులు నమ్మిరి అన్నాడు. అసలు మోషే షాక్ ఏంటి? నమ్మరు అని. ఇక్కడ ఏం జరగల, వచ్చారు, చెప్పారు, ఏమన్నారు? నమ్మిరి అన్నాడు. 31 మరి యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి బాధను కనిపెట్టిన మాట జనులు విని నమస్కారం చేశారు. దేవుడు మా బాధను చూడడానికి వచ్చాడు అంటే వారి హృదయాలు అంతా ఆనందించి ఉంటాయి. మోషే ఆరోగ్యంలో చెప్పే మాటలు వారు విని ఆనందించారు. మనము వెళ్ళి ఎక్కడైనా దేవుని పని చేస్తే ప్రజలకి ఏం కలగాలి? ఆనందం కలగాలి. మన పరిచర్య ఆనందాన్ని ఇచ్చేది కావాలి, ఆవేదన ఇచ్చేది కాకూడదు. మన ద్వారా ఆనందమే కలగాలి అనేది గుర్తుపెట్టుకున్నాం. ఇది ప్రయాణంలో సాగిపోయిన విధానం. ఇప్పుడు 5వ అధ్యాయానికి వద్దాం. పరిచర్య దగ్గర ఈ కాలం ఈ మధ్యాహ్నం కూడా కొన్ని విషయాలు మీ గమనానికి తేవడానికి నేను ప్రయత్నం చేస్తాను. 5-6 అధ్యాయాలు పరిచర్య ప్రారంభ అధ్యాయాలుగా మనం ఆలోచన చేయవచ్చు. ఈ 5-6 అధ్యాయాల దగ్గర ఒక 3 మాటలు మీకు గమనానికి తెస్తాను ఈ మధ్యాహ్నం. మొదటిది 5వ అధ్యాయం నుంచి వచ్చిన చదువుతారా? వచ్చి ఎక్కడికి? ఐగుప్తుకి. ఇంకా చదవమంటుంది అక్కడికి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఫరో దగ్గరికి వచ్చారు.
దాన్ని ఇలా పెట్టుకున్న నా ధ్యానం మోజీ మాట. ఫరో ఎదుట మాట్లాడుతున్న మోషే, లేక ఫరో ఎదుట మోషే, ఫరో ఎదుట మోషే. 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. మోషే యెహోవా ఎదుట. రెండవది మోషే యెహోవా ఎదుట. మొదటిది మోషే ఫరో ఎదుట, రెండవది యెహోవా ఎదుట, యెహోవా ఎదుట. మూడవది 6వ అధ్యాయం వచనం 1. ఫరోకు నేను చేయబోతున్నదానని నీవు నిశ్చయంగా చూస్తావు. ఇలా చెప్పుకున్నాం కూడా. దేవుడు మోషేతో మాట్లాడట, దేవుడు మోషేతో మాట్లాడట. ఇంకో రకంగా చెప్పుకుంటే మోషే ఫరో ఎదుట మాట్లాడడం, ఫరోతో మాట్లాడడం. రెండవది మోషే దేవునితో మాట్లాడడం. మూడవది దేవుడు మోషేతో మాట్లాడడం. ఇది అక్కడ ఉద్దేశం, దేవుడు మోషేతో మాట్లాడడం. ఈ విషయాన్ని మనం అలా గుర్తుపెట్టుకున్నాం. రండి చాలా తేలిగ్గా త్వరగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట దగ్గర ఫరో ఎదుట నిలబడ్డాడు. వాస్తవానికి ఫరో ఎదుట నిలబడాలి అంటే చిన్న విషయమా? ఆనాటి దినాలలో అత్యంత శక్తివంతమైన దేశం ఏదైనా ఉంది అంటే ఐగుప్తే. శక్తివంతమైన దేశాన్ని పరిపాలిస్తున్న ఆ ఫరో ఎటువంటి వాడు ఉంటాడు? శక్తివంతుడే. అత్యంత శక్తివంతుడైన వాని ఎదుట ఇప్పుడు ఎవరు నిలబడ్డారు? మోషే నిలబడ్డాడు, అహరోను నిలబడ్డాడు. ఆ మోషే అనే మాట మనం ఎక్కువ తీసుకున్నాం. అహరోను కూడా ఉన్నాడు ఆ పరిచర్యలో. మోషే అహరోనులు నిలబడగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే వాడు నిలబడ్డానికైనా ఏం కావాలి? అక్కడ ధైర్యం కావాలి, ధైర్యం కావాలి. ఇలా చెప్పనివ్వండి, మోషే అహరోనులు అత్యంత శక్తివంతుడైన ఫరో ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతున్నారు, ధైర్యంగా నిలబడుతున్నారు. ఎక్కడ అడుగుదాం? ధైర్యంగా నిలబడమే కాదు, తర్వాత మనం గమనిస్తే వారు ధైర్యంగా మాట్లాడారు, ధైర్యంగా మాట్లాడారు. 3వ వచనం చదువుతారా లేక 2వ వచనం? కాదు, 1వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమని ఆజ్ఞాపించుచున్నాడు. ఎలా మాట్లాడారు? ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఎవరితో? ఫరో చిన్నవాడు కాదు. ఆయన ముందు నిలబడాలన్నా కావాల్సింది ఏంటి? ధైర్యమే. ఆయనతో మాట్లాడాలని ఏం కావాలి? ధైర్యం కావాలి. ఇక్కడ మనం ఆగుదాం. మోషే అహరోనులకు ధైర్యం ఎక్కడిది? అది చెప్పే ముందు మనకు మాట చెప్తున్నాను. పరిచర్య జరిగించే వారికి ఉండాల్సింది ధైర్యం. భయం కాదు, ధైర్యం ఉండాలి. ఏదేమైనా కావచ్చు, అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా ధైర్యం కావాలి. ప్రభువుకు కావాల్సిన ధైర్యవంతులు కానీ భయస్థులు కాదు, పిరికి వాళ్ళు కాదు. ఇంకో మాట చెప్పనా? దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకిచ్చిన ఆత్మ పిరికి గుండె గల ఆత్మని ఇయ్యలేదు. అవునా? ఆయన పిరికి గుండె గలవాడు కాదు. అట్లయితే ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. మరలాడికి వస్తాను. ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేవుని పిల్లలమైన మనం ధైర్యంగా ఉండాలి. సేవ చేసేవారికి ధైర్యం కావాలి, లేక ప్రభువు నమ్మిన వారు అందరికీ ధైర్యం కావాలి, ధైర్యం కావాలి. ఫరో ఎదుట ధైర్యం నిలబడగలిగారు. క్రైస్తవ జీవితమే ధైర్యవంతమైన జీవితం. మధ్యాహ్నం ధైర్యాన్ని నిరుపయోగం ఇష్టపడుతున్నాను నేను. చాలా మంది భయపడేవారు ఉన్నారు. ఎందుకు వచ్చాం ప్రార్థనకి, ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నాం, అన్ని పరిస్థితులు రకరకాలుగా ఉన్నాయి అని భయపడేవారు ఉన్నారు. పిరికితనంతో వెనుదిరిగేవారు ఉన్నారు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తిరిగిన వారు అనేక మంది ఉన్నారు. భయంతోనే దేవుని నమ్మి వెనక్కి వెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు. భయంతోనే ఈ మధ్యాహ్నం మోషే అహరోనులు ధైర్యంగా నిలబడగలిగారు. ఇలా ప్రశ్న వేసుకుందామా? వీరికి ధైర్యం ఎక్కడది? మోషే అహరోనులకు ఈ ధైర్యం ఎక్కడది? ఒక మాటలో చెప్పాలంటే వారి ధైర్యం వారి దేవుడే, వారి ధైర్యం వారి దేవుడే. అది మనసులో పెట్టుకుందాం.
ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఆ ధైర్యానికి గల కారణాలు ఒక 3 చెప్తా. క్రొత్త నిబంధనలో ఆదిమ సంఘ కాలంలో కూడా ఇదే ధైర్యాన్ని పరిచర్య ప్రారంభంలో శిష్యులు అనుసరించారు. అక్కడికి వెళ్దాం రండి. ఎలా వీరు ధైర్యంగా ఉండగలిగారు? 3వ అధ్యాయం నేను అలా వచ్చిన పరిచయం చేస్తా. 1 నుండి 4వ అధ్యాయం 17వ వచనం వరకు మోషే ఉంది అక్కడ. సరే 3వ అధ్యాయం ఒకసారి చదువుదాము. మోషే 3వ అధ్యాయం వచనం 2.